వ్యక్తులు కూడా లొంగిపోతారు అన్నటువంటి ఆశాభావాన్ని పోలీసులు ప్రభుత్వాలు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో వెంకరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. సో దాదాపు అంతరించిపోయింది మావోయిజం అనుకునే లోపే మావోయిస్టులు మళ్ళీ ఉనికి చాటుకునేందుకు సిద్ధమయ్యారు. వాళ్ళ ఉనికి ఇంకొక లేఖ రూపంలో బయటకు వచ్చింది. సో ఎవరో ఒక ద్రోహించేటువంటి ఇన్ఫర్మేషన్స్ తోటి ఆయుధాలు లేకుండా హాస్పిటల్కి వెళ్ళేటువంటి వాళ్లను మారేడుమిల్లిలో పట్టుకొని ఒక ఫేక్ ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ చేశారు. ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోనే జరుగుతోంది. ఒక ఫైరింగ్ జరిగిందంటూ కూడా కొన్ని కట్టుకథలు అల్లుతున్నారంటూ కూడా ఈరోజు రిలీజ్ అయినటువంటి లేఖలో స్పష్టంగా మావోయిస్ట్ పార్టీ చెప్తుంది. రేపు బంద్ కాల్ కూడా పిలుపునిచ్చారు నిరసన వ్యక్తం చేస్తూ హిడ్మా మృతికి సంబంధించి. సో అంతరించిపోతుంది అనుకునే లోపే ఇంకా మళ్ళీ మొదలవుతోంది. ఎంత నరికినా ఆ మానులోంచో మొక్కలు పుట్టుకొస్తున్నాయని ఈ లేఖ రూపంలో కనిపిస్తోంది. సో ఎట్లా చూస్తున్నారు? ఇప్పటికైనా రెహమాన్ గారు ఇందాక మాట్లాడినట్టు అఫ్ కోర్స్ మావోయిస్టులు కోరుకున్నట్టు శాంతి చర్చలకు ఏమైనా అవకాశాలు ఉంటాయా, లేదంటే ఏరివైతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముందుకు పోతుంది అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు? లేదంటే లొంగుబాట్లే ఇక ఫైనల్ గా జరుగుతాయా? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. రెహమాన్ గారు చాలా విషయాలను చెప్పడం జరిగింది. నా మనసులో కూడా దాని పరిక్రమలు ఎట్లా జరిగింది, ఏంది దాని గ్రోత్ ఎట్లా జరిగింది అని అనేక రకాల మలుపులు ఎట్లా అనేటువంటిది, అది పీడబ్ల్యూజా, నక్సల్బరియా, మావోయిస్టా, చంద్రన్న గ్రూపా, ఆ గ్రూపా, నాగిరెడ్డి గారి గ్రూపా, రకరకాలుగా పైలా వాసుదేవ మనం చరిత్రలో చూసాం. నేను ఒక విషయాన్ని చెప్పాలి. 1967-68లో నేను డిగ్రీలో ఉన్నప్పుడు, ఇప్పుడు నారాయణగూడలో న్యూసెన్స్ కాలేజీ పక్కన ట్రయల్ కోర్టు ఉండేది. ఫస్ట్ నా బెంగాల్లో జరిగినటువంటి ఉద్యమము శ్రీకాకుళంలో కనపడ్డది. 1969కి వచ్చేటప్పటికి ఇక్కడ తెలంగాణ ఉద్యమం కూడా అదే పరిస్థితిలో ఇక్కడ వచ్చింది. అక్కడ ఈ నక్సలైట్ మూవ్మెంట్ కూడా వచ్చినటువంటి సందర్భం. అక్కడ నాకు స్టిల్ ఐ రిమెంబర్, మరి రెహమాన్ గారు సరిదిద్దాల, పట్నాయక్ అనేటువంటి పార్వతీపురం కుట్ర కేసు అనేటువంటిది ఒకటి ఉండేది. ఆ పార్వతీపురం కుట్ర కేసులో పట్నాయక్ అనేటువంటి ఒక ముఖ్యమైన నాయకుడి మీద నేను చదివినంత వరకు, ఆ రోజు న్యూస్ పేపర్ వరకు ఇక్కడ కేసు అయ్యేది, తీసుకొచ్చేది చూసినటువంటి సందర్భం. సరే, అది చివరికి తెలంగాణ ప్రాంతంలో చాలా బలంగా ముందుకు వచ్చినటువంటి సందర్భం. దాన్ని చాలా మంది యువకులు ఆకర్షితులైనారు. 1970 ఆ ప్రాంతం లోపల మీకు తెలియదు కానీ శ్రీకాంత్ గారు, కోటిలో తాజ్మహల్ ఉంటారు. కోటి తాజ్మహల్, నారాయణగూడ తాజ్మహల్, హ్యాబిట్స్ తాజ్మహల్. కోటి తాజ్మహల్ ఇప్పుడు అది పూర్తిగా షార్ట్ కాంప్లెక్స్ అయినట్టుంది, కమర్షియల్ కాంప్లెక్స్ అయినట్టుంది. సాయంత్రం ఒక 100 నుంచి 150 మంది విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు అట్లా వచ్చి టీ తాగి అనేక విషయాల గురించి, సమాజం గురించి, రాజకీయాల గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి అక్కడ మనకు కనపడేటువంటి అంశం. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆనాడు యువకులు అటువైపు ఎందుకు ఆకర్షితులైనారు? మీరు అన్నట్టుగా ఆర్ఈసీ నుంచి కానీ, ఇతరత్ర కానీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ, లేకపోతే కాకతీయ యూనివర్సిటీ అప్పుడంటే పీజీ సెంటర్ ఉంది, అప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు. పీజీ సెంటర్ కూడా 1970లో స్టార్ట్ అయినట్టుంది. 68 to 70 మధ్యలో అనుకుంటా, ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా ఆ సమయంలో నేను చదివింది గుర్తు. అవును. అయితే ఏం జరిగింది? ఇప్పుడు రకరకాల విద్యార్థి ఉద్యమాలు వచ్చినటువంటి మాట వాస్తవం. ఒకవైపున పీడిఎస్ అనండి, ఆర్ఈఎస్ అనండి, ఏబీవీపీ అనండి, వీటి మధ్యన ఘర్షణ అనండి, రకరకాలుగా మనం చూసినది. తప్పరైట్ గురించి నేను మాట్లాడడం లేదు. ఒకటేంటంటే, యువకులు అటువైపు ఆకర్షితులైనారు, హింసాత్మక ఉద్యమం వైపు ఆకర్షితులైనటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటి కారణం ఏంటంటే, ఆనాడు ఉండేటువంటి పరిస్థితి వేరు, ఆర్థిక పరిస్థితి వేరు, నిరుద్యోగ సమస్య, సమాజంలో ఒక దోపిడి, ఒక భూస్వామ్య వ్యవస్థ ఉన్నది. భూస్వామ్య వ్యవస్థ, కొన్ని కులాలు, అగ్ర కులాలు నుండి వాటి యొక్క డామినేషన్, గ్రామాలలో దాడి, ఇవన్నీ కూడా మనం చూడలేదు. పేదరికము, ఇవన్నీ ఉన్నాయి, సమస్యలు లేవని కాదు, నేను అది తప్పుపట్టడం లేదు. అవన్నీ యొక్క పర్యవసానం ఏం జరిగిందంటే హత్యలకు దారితీసింది. ఎప్పటికీ ఏదైనప్పుడు కూడా ఒక అంబేద్కర్ గారి రాజ్యాంగంలో హత్యలు, దాడులు వీటికి ఎక్కడ స్థానం లేదు. ఎంత న్యాయమైనటువంటి కోరిక సమాజం గురించి మనం మాట్లాడినప్పుడు కూడా న్యాయమైన, శాంతియుతమైనటువంటి ఉద్యమాలకే అవకాశాలు ఉంటాయి. సరే, జరిగిన మాట వాస్తవం. చాలా మంది యువకులు అటువైపు వెళ్ళిపోయినటువంటిది. ఇప్పుడు మంత్రులు ఉన్నారు, అప్పుడు కవితలు, అప్పుడు కవులు కూడా ఆ భావంలోనే, శ్రీశ్రీ కవితలు ఇవన్నీ కూడా ఉద్యమాన్ని ప్రేరేపించేలాగే కాబట్టి చెప్తున్నా. 1970-71 ప్రాంతాల్లో గౌతమ్ లచ్చన్న గారు ఉండేవారు ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో. ఆయనది ఒక పత్రిక ఉండేనా గారు, నేను హలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గారని నాకు దోచిన కవితల్లో రాస్తే అది ప్రింట్ అయింది. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నటువంటిది. అంటే నాలాంటి వాడు కూడా, ఒక యువకుడు ఈ సమాజం గురించి యువకులు సమాజం గురించి ఆలోచిస్తారండి. కొంత ఆవేశం ఉంటది, అగ్రెసివ్ గా మూవ్ అవుతుంది, అన్యాయాలను భరించరు. అది యువకుని యొక్క లక్షణాలు. అది ఈ పార్టీ ఆ పార్టీ అదే అనేటువంటిది ఏబీపీ, పీడీఎస్సీ, ఆర్ఎస్సీ, ఎన్ఎస్సీ కాదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో సమాజంలో లాంటి వాళ్ళ అక్షరాలు కూడా అప్పుడు తూటాల్లాగా పేలినటువంటి సందర్భాలు కూడా
జరుగుతున్నటువంటి Exactly, అవును. జరుగుతున్నది కూడా కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ పాలనలో ఈ భూస్వామ్య వ్యవస్థకు ప్రతిబింబంగానే ప్రజల మీద దాడి, ప్రజల ఆస్తులను అన్యాయంగా అక్రమంగా చేయడం అనేటువంటిది, ఈ కుల వ్యవస్థ మీద దాడి పెట్టడము, వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు చేసేటువంటి సందర్భం మనం అవునన్నా కాదన్నా జరిగిన మాట వాస్తవం. ఈ జరుగుతున్నటువంటి పరిస్థితుల లోపల ఈ యువకులు అటువైపు ఆకర్షితులైనారు. చాలా గొప్ప అంటే సార్ అప్పుడు ఆకర్షితులు అయ్యారంటే ఓకే, బట్ ఇప్పుడు అట్లాంటి ఆకర్షణలు ఉన్నాయా? సో ఇప్పుడు మారుతున్న పరిస్థితుల కారణంగా ఆకర్షణలు లేవు. అదే నేను అదే క్లోజ్ చేస్తా. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల లోపల అవకాశాలు పెరిగినాయి, విద్యా అవకాశాలు పెరిగినాయి, సామాజిక స్పృహలో మార్పు వచ్చింది, సమాజంలో చైతన్యం వచ్చింది, కుల వ్యవస్థ అనేటువంటిది సుమారుగా మనకు అంతంలో ఉన్నటువంటి పరిస్థితి. అందరూ ఒక చోట చేరి మాట్లాడుకునేటువంటి అవకాశాలు కొంత వచ్చిన మాట వాస్తవం, కాదనడానికి లేదు. చాలా మందికి చాలా అవకాశాలు దొరికినాయి. అంతకుముందు ఒక 2-3 తెలంగాణకు వచ్చినప్పటికీ రెడ్డిలు వెలమలు రాజకీయంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడ్డది. ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదు. ఇవాళ అనేక రకాల చట్టాలు, ప్రోగ్రెసివ్ చట్టాలు కొన్ని వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం వచ్చినప్పటికీ గత 10 సంవత్సరాలు, ఇప్పుడు 35-40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు శ్రీకాంత్ గారు ఈ నక్సలైట్ మూవ్మెంట్ తో సంబంధం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు చెప్తేనే ఏదో నక్సలైట్ అనేటువంటి పద్ధతి, కానీ అది లేదు. ఒక క్యారియర్ ఓరియంటెడ్, ఒక బ్రతకాలే. మనం ప్రపంచంలో ఒక 100 దేశాలకు పైగా, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు, విద్యావకాశాల గురించి చూస్తున్నటువంటి పరిస్థితి కనపడ్డది. కాబట్టి మోదీ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చింది. మీరు అవునన్నా కాదనేటువంటిది ఒక మోదీ గారు తను బీజేపీ ఉండొచ్చు కానీ మార్పు వచ్చింది, యాక్సెప్ట్ చేయొచ్చు సార్. నేనేమంటున్నా మార్పు వచ్చింది కానీ శాంతి చర్చలకు వాళ్ళు సిద్ధం అన్నా గానీ ఎందుకు తూటాలకు ఎందుకు పనిచెప్పాల్సి వస్తుంది? ఇప్పటికి కూడా శాంతి చర్చలకు సిద్ధమని హిడ్మా ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు మళ్ళీ తూటాలకు పనిచెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది? శాంతి చర్చలకు అమిత్ షా గారు మాట్లాడినటువంటి దాన్ని మనం ఏకీభవించాలి. తుపాకులు కింద పడేసి శాంతి చర్చలకు కానీ, తుపాకులు పట్టుకొని శాంతి చర్చలకు అనేటువంటిది అది కుదరనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటిది. ఇప్పుడు హత్యలు ఒకవైపున కాదు మాట్లాడేది. ఒక్క నిమిషం రెహమాన్ గారు మాట్లాడిన దాంట్లో ఒకవైపు ఒక కోణంలో నుంచే మాట్లాడేది, కానీ అక్కడి నుంచి జరిగిన దాడుల వల్ల అనేక మంది చనిపోయిన అమాయకులు చనిపోయినటువంటి సందర్భం కూడా మనకు